ధురంధర్ 2 సినిమా అక్కడ ఇక్కడ అన్న తేడా లేకుండా బాక్స్ ఆఫీస్ను ఎలా షేక్ చేస్తోంది అన్న దాని గురించి ఒకే ఒక్క ఉదాహరణను ముందుగా చెప్పుకుందాం. తెలుగు సినిమాలకు సంబంధించి ఓవర్సీస్లో కలెక్షన్లలో ఏకంగా $20.79 మిలియన్ మొట్టమొదటి స్థానంలో బాహుబలి పార్ట్ 2 సినిమా ఉంది. ఇక ఆ తర్వాత $18.56 మిలియన్ కలెక్షన్లతో ప్రభాస్ కల్కి సినిమా ఉంటే మూడో స్థానంలో $15.34 మిలియన్ కలెక్షన్లతో త్రిబుల్ సినిమా ఉంది. ఆ తర్వాత $15.28 మిలియన్ కలెక్షన్లతో నాలుగో స్థానంలో పుష్ప 2 సినిమా ఉంది. అంటే ఏ ఒక్క తెలుగు సినిమా కూడా ఇంతవరకు $25 మిలియన్ కలెక్షన్ల టార్గెట్ను ఓవర్సీస్లో చేరుకోలేదన్నది వాస్తవం. అయితే ధురంధర్ పార్ట్ 2 సినిమా కేవలం వారం రోజుల్లోనే ఏకంగా $28.8 మిలియన్ కలెక్షన్లను కొల్లగొట్టేసింది. ఎస్, మీరు విన్నది అక్షరాల నిజం. ప్రీ రిలీజ్ బుకింగ్స్ ప్లస్ బుధవారం ప్రీమియర్లతో పాటుగా గురువారం మొదటి రోజు ఈ సినిమాకు ఓవర్సీస్లో ఏకంగా $5.5 మిలియన్ కలెక్షన్లు వచ్చాయి. ఆ తర్వాత శుక్రవారం ఈ సినిమాకు $4.9 మిలియన్ కలెక్షన్లు వస్తే శనివారం ఈ సినిమా కలెక్షన్లు ఓవర్సీస్లో పీక్స్కి వెళ్ళిపోయాయి. శనివారం ఈ సినిమాకు ఓవర్సీస్లో ఏకంగా $6.2 మిలియన్ కలెక్షన్లు వస్తే ఆదివారం కూడా ఈ సినిమాకు $6 మిలియన్ కలెక్షన్లు వచ్చాయి. ఇక సోమవారం నుంచి కూడా చెప్పుకోదగ్గ రీతిలోనే ఓవర్సీస్లో ఈ సినిమాకు కలెక్షన్లు వచ్చాయి. సోమవారం ఓవర్సీస్లో $2 మిలియన్ కలెక్షన్ లాగా మంగళవారం ఇంకాస్త పెరిగి $2.2 మిలియన్ కలెక్షన్లు ఓవర్సీస్లో వచ్చాయి. ఇక ఏడో రోజు బుధవారం నాడు కూడా ఈ సినిమాకు దాదాపుగా $2 మిలియన్ కలెక్షన్లను కొల్లగొట్టేసింది. అంటే మొత్తం వారం రోజుల్లో ఈ సినిమాకు ఏకంగా $28.8 మిలియన్ కలెక్షన్లను ఓవర్సీస్లో వచ్చినట్టు లెక్క. మన రూపాయల్లో చెప్పుకోవాలంటే ఒక్క ఓవర్సీస్లోనే ధురంధర్ పార్ట్ 2 సినిమాకు వారం రోజుల్లో ఏకంగా $270 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు లెక్క. ఓవర్సీస్లోనే కాదు, ఇండియన్ బాక్స్ ఆఫీస్లో కూడా ధురంధర్ పార్ట్ 2 సినిమా రఫ్ ఆడించేస్తోంది. ధురంధర్ 2 సినిమాకు బుధవారం నాడే హిందీ రాష్ట్రాల్లో ప్రీమియర్లు పడ్డాయి కదా. ఆ ప్రీమియర్ల ద్వారానే భారత్లో ఏకంగా $51 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. ఇక మొదటి రోజు గురువారం నాడు ఈ సినిమాకు అక్షరాల $121.3 గ్రాస్ కలెక్షన్లు భారత్లోనే రాగా, రెండో రోజున గురువారం నాడు ఈ సినిమాకు అక్షరాల $96.76 గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక మూడో రోజు శనివారం నాడు తెలుగుతో పాటుగా ఇతర రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఈ సినిమా విడుదలైంది. దీంతో ఈ సినిమా కలెక్షన్లు భారత్లో అమాంతం పెరిగాయి. శనివారం నాడు ఈ సినిమాకు ఏకంగా $135.15 గ్రాస్ కలెక్షన్ రాగా, ఆదివారం నాడు ఈ సినిమా కలెక్షన్లు మరింత పుంజుకున్నాయి. ఆదివారం నాడు ఈ సినిమా విడుదలైన నాలుగో రోజు నాడు అక్షరాల $137.43 గ్రాస్ కలెక్షన్లు ధురంధర్ వచ్చాయి. ఇక ఐదో రోజు సోమవారం నాడు భారత్ 2 సినిమాకు $77.79 గ్రాస్ కలెక్షన్ రాగా, ఆరో రోజు మంగళవారం నాడు ఈ సినిమాకు ఏకంగా $67.73 గ్రాస్ కలెక్షన్లు భారత్లోనే వచ్చేసాయి. ఇక ఏడో రోజు బుధవారం నాడు ఈ సినిమాకు దాదాపుగా $57 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. అంటే మొత్తం మీద వారం రోజుల్లో ఈ సినిమాకు భారత్లోనే ఏకంగా $745 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు లెక్క. ఈ సినిమాకు ఓవర్సీస్లో వారం రోజుల్లోనే ఏకంగా $270 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని మనం చెప్పుకున్నాం కదా. ఈ కలెక్షన్లను కూడా భారత్లో వచ్చిన కలెక్షన్లకు కలిపితే మొత్తం $1,015 కోట్ల గ్రాస్ కలెక్షన్లను ధురంధర్ 2 సినిమా వారం రోజుల్లోనే కొల్లగొట్టినట్టు లెక్క. అంటే వారం రోజుల్లోనే ధురంధర్ 2 సినిమా 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటేసి అరుదైన రికార్డుల దిశగా దూసుకెళ్తుందన్నమాట. అయితే ఈ సినిమా కలెక్షన్ల గురించి టాపిక్ వస్తే సోషల్ మీడియాలో పుష్ప 2 సినిమా గురించి కూడా డిబేట్ జరుగుతోంది. పుష్ప 2 సినిమా కలెక్షన్లను ధురంధర్ 2 సినిమా బ్రేక్ చేయలేదని కొందరు, తప్పకుండా పుష్ప 2 సినిమాను దాటేస్తుందని మరికొందరు తెగ చర్చించుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అసలు పుష్ప 2 సినిమాకు ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి, ఈ సినిమాను ధురంధర్ 2 సినిమా దాటేస్తుందా లేదా, పుష్ప 2 సినిమాకు ధురంధర్ 2 సినిమాకు మధ్య కలెక్షన్ల విషయంలో ఉన్న తేడాలేంటి అన్న వివరాలను కూడా ఈ వీడియోలో చెప్పుకుందాం. పుష్ప 2 సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి $840 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి. అలాగే $1640 కోట్ల 10 లక్షల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇది నేను చెబుతున్న మాట కాదు, సినీ కలెక్షన్ల వివరాలను పర్ఫెక్ట్గా ఇచ్చే IMDb వెబ్సైట్ చెప్తున్న లెక్కలు. దీని ప్రకారం చూసుకుంటే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల లిస్టులో దంగల్ సినిమా రికార్డు అలాగే ఉంది. $2024 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో మొట్టమొదటి స్థానంలో అమీర్ ఖాన్ గారి దంగల్ సినిమా ఉంది. ఇక రెండో స్థానంలో మన బాహుబలి 2 సినిమా ఉంది. దీనికి $1742 కోట్ల 30 లక్షల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. ఇక $1640 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో పుష్ప 2 సినిమా మూడో స్థానంలో ఉంది. అయితే ఈ పుష్ప 2 సినిమాను ధురంధర్ 2 సినిమా దాటేస్తుందా లేదా అన్నదే ఇప్పుడు హిందీ బాక్స్ ఆఫీస్ మీడియాలను విపరీతంగా జరుగుతున్న చర్చ.
ఈ విషయం గురించి ఓ స్టేట్మెంట్ ఇచ్చేందుకు ముందుగా కొన్ని విషయాల గురించి చర్చించుకుని తీరాల్సిందే. పుష్ప 2 సినిమాకు తెలుగులో విపరీతమైన కలెక్షన్లు వచ్చాయి. అంతేకాదు హిందీలో కూడా అదే స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. తెలుగులో కేవలం 346 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వస్తే ఒక్క హిందీలోనే పుష్ప 2 సినిమాకు 955 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. అంటే హిందీలో కనుక పుష్ప 2 సినిమా క్లిక్ కాకపోయి ఉంటే 600 కోట్ల రూపాయల రేంజ్లోనే పుష్ప 2 సినిమా కలెక్షన్ల పోస్టర్ ఉండేదన్నది వాస్తవం. అంటే పుష్ప 2 సినిమాకు తెలుగులో కంటే 3 ఇంతలు ఎక్కువ కలెక్షన్లు హిందీలో వచ్చినట్టు లెక్క. కానీ దురంధర్ 2 సినిమాకు మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. హిందీలోనే దురంధర్ 2 సినిమాకు ఎక్కువగా కలెక్షన్లు వస్తున్నాయి. ఇతర భాషల్లో ఈ సినిమాకు చెప్పుకోదగ్గ రీతిలోనే కలెక్షన్లు వస్తున్నప్పటికీ మరీ టాప్ నాచ్ కలెక్షన్లు అని చెప్పుకోవడానికి వీల్లేని పరిస్థితి. తెలుగులో దురంధర్ 2 సినిమాకు మొదటి వారం రోజుల్లో కనీసం 35 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు కూడా దాటని పరిస్థితి. కానీ పుష్ప 2 సినిమా మాత్రం వారం రోజుల్లోనే ఇటు తెలుగుతో పాటుగా హిందీలోనూ కలెక్షన్లను కుమ్మేసింది. అందుకే పుష్ప 2 సినిమాకు ఆ రేంజ్ కలెక్షన్లు వచ్చాయన్నది వాస్తవం. ఇక మరో విషయం ఏమిటంటే పుష్ప 2 సినిమాకు టికెట్ల రేట్లను విపరీతంగా పెంచేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టికెట్ల రేట్లు సాధారణ స్థాయికి చేరడానికి 10 రోజులకు పైనే టైం పట్టింది. ఇక హిందీ రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు ఉన్న విపరీతమైన బజ్ వల్ల టికెట్ల రేట్లు దారుణంగా పెరిగిపోయాయి. ఫలితంగానే అతి తక్కువ కాలంలోనే 1000 కోట్ల పోస్టర్ పుష్ప 2 సినిమాకు పడింది. కానీ దురంధర్ 2 సినిమాకు మాత్రం తెలుగులోనే కాదు ఇతర ఏరియాలో కూడా నార్మల్ టికెట్ల రేట్లే ఉన్నాయి. బస్ ఉంది కదా అని టికెట్ల రేట్లను మాత్రం అమాంతం పెంచేయలేదు. పుష్ప 2 సినిమాకు పెంచిన స్థాయిలో దురంధర్ 2 సినిమాకు కూడా టికెట్ల రేట్లను పెంచి ఉంటే ఈ సినిమాకు తగిన టికెట్ల లెక్కకు ఎప్పుడో 1200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టి ఉండేదన్నది వాస్తవం. ఇక మరో విషయం ఏంటంటే పుష్ప 2 సినిమాకు గల్ఫ్ దేశాల్లోంచి విపరీతంగా కలెక్షన్లు వచ్చాయి. దుబాయ్, కువైట్, ఒమాన్, సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. కానీ దురంధర్ 2 సినిమాకు మాత్రం గల్ఫ్ దేశాల్లో నిషేధానికి గురైంది. అంతేకాదు యుద్ధం ప్రభావం వల్ల చాలా దేశాల నుంచి తగినంత రెస్పాన్స్ దురంధర్ 2 సినిమాకు రాలేదు. ఒక్క అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో మాత్రమే దురంధర్ 2 సినిమాకు కలెక్షన్లు బాగా వస్తున్నాయి. మిగిలిన దేశాల్లో యుద్ధ ప్రభావం వల్ల కలెక్షన్లు పెద్దగా రావటం లేదన్నది వాస్తవం. ఇక మరో విషయం ఏంటంటే పుష్ప 2 సినిమాకు విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. ముంబై నుంచి మొదలుపెట్టి దేశంలోని ప్రతి పెద్ద సిటీలోనూ ప్రతి రాష్ట్రంలోనూ ఈ సినిమాకు మీటింగులు పెట్టారు. కొన్ని చోట్ల అయితే భారీ బహిరంగ సభలను కూడా పెట్టుకున్నారు. హిందీ జనాలను తెగ అట్రాక్ట్ చేసేందుకు తెగ ప్రచారం చేశారు. ప్రమోషన్ల విషయంలో వెరైటీ వ్యూహాలను పుష్ప 2 సినిమా టీం ఫాలో అయింది. కానీ దురంధర్ 2 సినిమా మాత్రం ప్రమోషన్స్ విషయంలో చేసింది శూన్యం. హిందీ రాష్ట్రాల్లో కూడా ప్రమోషన్స్ను సరిగా చేసుకోలేదు. ప్రెస్ మీట్లు పెట్టడం, సక్సెస్ మీట్లు చేయడం, బహిరంగ సభలను పెట్టడం వంటివి పనులేమీ చేయలేదు. సైలెంట్గా సినిమాని తీశారు, సైలెంట్గానే దీన్ని రిలీజ్ చేసేశారు. అంతేకాని ప్రతి సిటీకి తిరగడాలు, యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇవ్వడాలు, ప్రమోషనల్ టూర్లు చేయడాలు వంటి పనులేమీ దురంధర్ 2 సినిమా టీం చేయడం లేదు. కనీసం విడుదల తర్వాత అయినా తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ప్రమోషన్స్ను సరిగా చేసుకుంటే ఈ సినిమా కలెక్షన్లు ఈ ఏరియాలో ఇంకాస్త పెరిగేవి. కానీ దురంధర్ 2 సినిమా మాత్రం ఇలాంటి ప్రమోషన్స్ జోలికి ఎందుకనో వెళ్ళడం లేదు. సో టికెట్ల రేట్ల పరంగా, ప్రమోషన్స్ పరంగా, విడుదలైన దేశాల పరంగా, మాస్ మసాలా అప్పీల పరంగా పుష్ప 2 సినిమాతో పోల్చితే దురంధర్ 2 సినిమా వెనకబడి ఉన్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం పుష్ప 2 సినిమాతో ఢీ అంటే ఢీ అనే స్థాయికి దురంధర్ 2 సినిమా చేరుకుంటోంది. పుష్ప 2 సినిమాతో పోటాపోటీగా కలెక్షన్లను రాబడుతుంది. దురంధర్ 2 సినిమాకు లాంగ్ రన్ చాలా కాలం ఉండేట్టు కనిపిస్తుంది. కనీసం 3-4 వారాల పాటు ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. సెకండ్ వీకెండ్లో శ్రీరామనవమి కూడా ఉండడంతో దురంధర్ 2 సినిమా కలెక్షన్లు మరోసారి భారీ స్థాయిలో ఉండే ఛాన్సులు కనిపిస్తున్నాయి. సినిమా టీం పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా సరే ఈ సినిమాకు అట్రాక్ట్ అయిన సినీ ప్రియులే ఈ సినిమాను తెగ ప్రమోట్ చేసేస్తున్నారు. మౌత్ టాక్తో ఈ సినిమా దేశవ్యాప్తంగా విపరీతమైన పాజిటివ్ బజ్ను క్రియేట్ చేసుకుంది. ఒక్కటంటే ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా లేకుండా 100% పాజిటివ్ బజ్ను క్రియేట్ చేసుకున్న సినిమా ఇటీవల కాలంలో ఇదే కావటం గమనార్హం. నా అభిప్రాయం ఏమిటంటే ఈ రేంజ్లో పాజిటివిటీని మూటగట్టుకున్న దురంధర్ 2 సినిమా లాంగ్ రన్లో పుష్ప 2 సినిమా కలెక్షన్లను ఈజీగా దాటేస్తుంది అనిపిస్తోంది. వారం రోజుల్లోనే 1000 కోట్ల కలెక్షన్ల మార్కును దురంధర్ 2 సినిమా చేరుకుంది కదా. ఇక మిగిలిన 640 కోట్ల రూపాయలను దాటడం అనేది దురంధర్ 2 సినిమాకు పెద్దగా కష్టమేమీ కాదన్నది నా అభిప్రాయం. ఒకవేళ పుష్ప 2 సినిమాను కనుక దురంధర్ 2 సినిమా దాటేస్తే బాహుబలి 2 సినిమా రికార్డుకు కూడా ప్రమాదం పొంచి ఉంది. చూడాలి మరి పుష్ప 2 సినిమాతో దురంధర్ 2 సినిమా విజృంభణ ఆగిపోతుందో లేక బాహుబలి 2 సినిమాను కూడా దాటేస్తుందో అన్నది. ఇదండి దురంధర్ 2 సినిమా వారం రోజుల కలెక్షన్ల లెక్కల గురించిన వివరాలు. అలాగే పుష్ప 2 సినిమాను దురంధర్ 2 సినిమా దాటుతుందా లేదా అన్నదానికి సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.